దేశమంతా దీపావళి కాంతుల్లో వెలుగుతుంటే ఈగల్ ఫోర్స్ చీకట్లో వెలుగును వెతుకుతూ భారీ ఆపరేషన్ చేపట్టింది. సినిమాటిక్ రేంజ్లో స్మగ్లర్లను చేస్ చేస్తూ 1000 కిలోమీటర్లు వెంబడించారు. భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠా ఆట కట్టించారు. 24 గంటల పాటు సాగిన ఆపరేషన్లో ఎన్సీబీతో కోఆర్డినేట్ చేసుకుంటూ జార్ఖండ్, రాంచీ, రూర్కెలా రూట్లో గంజాయి ట్రక్ను పట్టుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో భారీగా గంజాయి ముఠా గుట్టరట్టు చేశారు. 2 భారీ ఆపరేషన్లతో తెలంగాణ ఈగల్ ఫోర్స్ సత్తా చాటింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది. పోలీసుల ఎత్తుగడకు స్మగ్లర్స్ పై ఎత్తు వేస్తూ రకరకాల మార్గాల్లో డ్రగ్స్, గంజాయి తరలిస్తుండటంతో ఈగల్ ఫోర్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. డ్రగ్స్, గంజాయి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వకుండా మూలాల నుంచే నరుక్కుంటూ వస్తోంది. ఇదే తరహాలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ కి వెళ్లి 1000 కిలోమీటర్ల పాటు వెంబడించి గంజాయి అక్రమ రవాణా ముఠా ఆట కట్టించింది. ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అలర్ట్ అయింది తెలంగాణ ఈగల్ ఫోర్స్. ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి భారీ ఎత్తున గంజాయి తరలిస్తోంది ముఠా. ఖమ్మం రీజనల్ నార్కటిక్ కంట్రోల్ సెంటర్ ఇన్స్పెక్టర్ రామ్ కుమార్, ఎస్ఐ రవిప్రకాష్ నేతృత్వంలోని టీం రంగంలోకి దిగింది. ఏఓబీ సరిహద్దులోకి వెళ్లిన ఆర్ఎన్సీసీ టీం ఏఓబీ బోర్డర్ కి వెళ్లి పక్కా ప్లాన్ వేసింది. గాంజాయి తరలిస్తున్న ట్రక్ కోసం అక్టోబర్ 18న మార్గ మధ్యంలో మాటు వేశారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం వద్ద ట్రక్కును గుర్తించిన ఈగల్ టీం ట్రక్కును వెంబడించింది. తమ ట్రక్కును పోలీసులు చేజ్ చేస్తున్నారని గమనించిన స్మగ్లర్స్ అలర్ట్ అయ్యారు. రూట్ మార్చేశారు. తెలంగాణ మీదుగా కాకుండా బిజు ఎక్స్ప్రెస్ హైవే మీదుగా ట్రక్కుని దారి మళ్లించారు. తమ రాష్ట్రంలోకి గంజాయి రావటం లేదని తెలిసినా తమ పరిధి దాటిపోయినా ఖమ్మం ఆర్ఎన్సీసీ టీం చేజింగ్ ని ఆపలేదు. ఎన్సీబీకి సమాచారం ఇచ్చింది. ఎన్సీబీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రక్ ను చేజ్ చేసింది ఖమ్మం ఈగల్ టీం. 24 గంటల పాటు దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ఫాలో అయిన ఈగల్ టీం 21న జార్ఖండ్లోని రాంచీ, రూర్కెలా మార్గంలోని సిమ్రేగా వద్ద ట్రక్కును గుర్తించి పట్టుకున్నారు. ట్రక్ లో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ట్రక్ డ్రైవర్ నజీం కమరుద్దీన్ ని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన కమరుద్దీన్ ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ముస్తాక్ ఖాన్, అరీఫ్లకు అప్పగించేందుకు గంజాయి తీసుకెళ్తున్నానని చెప్పాడు. మరోవైపు హైదరాబాద్ లోనూ భారీగా గంజాయి పట్టుబడింది. స్మగ్లర్స్ ఒడిశా నుంచి గంజాయి తరలిస్తుండగా బండ్లగూడ పోలీసులు, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నాయి. డీసీఎంలో గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించి వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. దీంతో 889 కిలోల గంజాయి పట్టుబడింది. దాని విలువ మార్కెట్లో దాదాపు 2.5 కోట్ల రూపాయలుంటుందని పోలీసులు అంచనా వేశారు. మొహమ్మద్ సలీముద్దీన్, షేక్ సోహెల్, మొహమ్మద్ హఫీజ్ అనే 3 స్మగ్లర్స్ ని అదుపులోకి తీసుకున్నారు.